గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఈ వారంలో మీ తాలూకా కాయిన్స్ మీ ట్రస్ట్ వాలెట్లో పంపించుకోవడానికి ఓపెన్ చేసి మీ వ్యాలెట్స్ పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నాను. చెప్పాను కదా, మీరు మీ వ్యాలెట్ని పెట్టేసుకున్న తర్వాత అవన్నీ పెట్టేస్తే అప్పుడు నేను ఏం చేయాలో చెప్తాను. మీ కాయిన్స్ మీకు మీ ట్రస్ట్ వ్యాలెట్స్లోకి వెళ్ళిపోతాయి. ఇక రెండు, ఇప్పుడు శాలబుల్ కాయిన్స్ మీరు కొనుక్కుని ఉన్నాయి. మీరు కంపెనీ మీ తాలూకా స్టేక్డ్ కాయిన్స్ నుంచి వచ్చిన కాయిన్స్ రెండు ఉన్నాయి. ఈ రెండు కాయిన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఏదైతే కొనుక్కున్నారో, అంటే కాయిన్ ట్రాన్స్ఫర్ సిస్టంలో కూడా కొనుక్కొని మీ దగ్గర కొనుక్కుని మీకు ఏ అకౌంట్ నుంచి మీకు కాయిన్స్ వచ్చాయనేది మీ దగ్గర ఒక డేటా ఉంది. చూడండి ఒకసారి, ఏ అకౌంట్కి మీరు పంపించారనేది డేటా ఉంది. కంపెనీ నుంచి మీకు డైరెక్ట్గా 0.25 వచ్చింది ఇన్ అనేది ఒక డేటా ఉంది. కాబట్టి మీరు కొనుక్కునేవి, మీరు అమ్మేసినవన్నీ అన్నీ ఉన్నందులో. సో కాబట్టి ఇక్కడ నేను ఈ కాయిన్స్ అన్నింటినీ ట్రస్ట్ వాలెట్లకు పంపించేస్తే హ్యాపీ. కానీ శాలబుల్ కాయిన్స్ మీరు ₹5 నుంచి మొదలెట్టి, అంటే రిలీజ్ చేసిన తర్వాత నుంచి ₹5 ఉన్నప్పుడు నేను కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చాము. దాని ద్వారా మీరు అమ్ముకున్నారు, ఆ డబ్బులు మీరు తీసుకున్నారు. ₹5 నుంచి మొదలుకొని ₹100 అంతకంటే ఎక్కువ కూడా కొని ఉంటారు. అంటే అంతకంటే ఎక్కువ కొన్ని చాలా తక్కువ, ₹100 వరకు మనం పెట్టాం కాబట్టి అందులో కూడా కొని ఉన్నారు. కాబట్టి అవి కూడా మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేస్తే మీకు ఆ కాస్ట్కి మీకు బయట కాయిన్ ఇప్పుడు అప్పుడే వెళ్ళకపోయిందనుకోండి, కాయిన్ అయితే ఖచ్చితంగా మంచి రేటు తీసుకెళ్తాం. మీరు నేనేం చేస్తున్నానని మీకు తర్వాత చెప్తాను. కానీ మరి ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మీరు కొనుక్కున్న డబ్బులు XYZ అని మనలోనే ఎవరో తీసుకున్నారు. ఆ తీసేసుకున్న వారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్న శాలబుల్ కాయిన్స్కి ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద ఒక ఆలోచన. ఆ శాలబుల్ కాయిన్స్ కొనుక్కుని ఏవైతే ఉన్నాయో అవి మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళకుండా వాటిని నిలుపుదల చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్లో 30 పైసలు ఉందనుకుందాం. మరి మీరు ఇక్కడ ₹30 కొని ఉంటారు, ₹3 కొని ఉంటారు, అదే ₹5 కొని ఉంటారు, లేదా ₹60 కొని ఉంటారు. దాన్ని మీకు నష్టం రాకుండా మీరు కొనుక్కున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొనుక్కున్న కాయిన్స్ని ట్రస్ట్ వ్యాలెట్లో కాకుండా మీ అకౌంట్లోనే ఉంటుంది. వాటికి మీకు మళ్ళీ ఆ విధంగా డబ్బులు వచ్చే విధంగా నేను ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ప్రకారం మీరు కొనుక్కున్న కాయిన్స్ అన్నింటికి కూడా మీకు న్యాయం జరిగేలాగా ఒక ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే స్టేక్డ్ కాయిన్స్ని పంపించుకొని మీకు నచ్చినట్టు చేయండి, నో ప్రాబ్లం. సేలబుల్లోనూ మీరు కొనుక్కున్నవి ఏవి ఉన్నాయో వాటిలన్నింటికి నేను ఒక సిస్టమ్ ద్వారా మీకు డబ్బులు వచ్చేటట్టు చేస్తే ఇక నష్టపోయేది ఎందుకు ఉండదు. అవి మీకు నచ్చిన రేటుకి మీరు కాయిన్ యూటిలిటీలో మీరు అలాగే నేను వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మీకు క్యాష్ అయిపోయేలాగా ఈ కాయిన్ ఎలా వాడాలి, దీన్ని ఎక్కడ వాడాలి అని దాన్ని నేను చెప్తాను. దాని ప్రకారం ఇవి వాడుకోండి. కాబట్టి ఇది మీరు గ్రహించండి. మీరు కొనుక్కున్న కాయిన్స్ తప్ప మిగతా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడే మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఒకటి మీరు క్రియేట్ చేసుకొని ఆ వ్యాలెట్ని మన ఎస్వి అకౌంట్ ఆరు ఎడ్యుకేషన్ అకౌంట్, నీకు నువ్వెత్తుడు ఏదంటే ఆ అకౌంట్లో మీరు పెట్టండి. నేను ఆప్షన్ ఇస్తున్నాను కాబట్టి అది నేను మీకు ఈ వారం ప్రకటిస్తున్నాను, ఆ వారానికి ఇస్తాను.
అంటే అవన్నీ మనం ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆ బిఎంబి అంతా ఎలాగా ఏంటని నేను చెప్తాను దాని ప్రకారం. తర్వాత బీసీటీలో ₹100 ఒక్కసారే ఉంటుంది, మొత్తం కాయిన్స్ అన్ని నేను 50% ఇచ్చాను కాబట్టి అవి అలాగే 50% చొప్పునే, అది ₹100 చొప్పునే దాన్ని మనం యూటిలిటీలో తీసుకునేలాగా చేస్తానని మీకు గతంలో చెప్పాను, అది చేస్తున్నాను. ఇప్పుడు బీసీట్లు కొనుక్కుని ₹100 కన్ఫామ్గా తీసుకుందాం. మీరు కాయిన్ ట్రాన్స్ఫర్లో కొనుక్కున్న వాటికి ఒక వెసులుబాటు చేస్తాను, అది మీకు ఎలా నచ్చితే. మీరు ఏ రేట్లో కొనుక్కున్నారో నాకు తెలియదు కాబట్టి అది మీకు ఎక్కడ ఆ రేటు మీకు వర్కౌట్ అవుతుందో అక్కడ ₹100 వరకు, అంటే దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్కల ప్రకారం మీరు ఇచ్చేసుకోవచ్చు. ఈ 2 అయిపోయి ఇక స్టేక్డ్ కాయిన్స్ అన్నీ మీ ట్రస్ట్ వాలెట్లోకి వస్తాయి కాబట్టి అది యూటిలిటీలో మీరు వాడుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒకే ఫోన్ నెంబర్ పైన మీరు అనేక నెంబర్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. కొనుక్కుని కూపన్స్ కావచ్చు, లేకపోతే సేలబుల్ కాయిన్స్తో క్రియేట్ చేసుకున్న కూపన్స్ కావచ్చు. ఇవన్నీ మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళు ట్రస్ట్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక డౌట్ మీ అందరికీ ఉంటుంది. ఒకరు 1000 అకౌంట్లకి ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చి 1000 అకౌంట్లు వాళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, సంథింగ్ వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు ఆ 1000కి ఒకటే ట్రస్ట్ వాలెట్ సరిపోతుందా అనేది మీకు డౌట్ ఉంటుంది. 1000 ట్రస్ట్ వాలెట్లు తీసి రావాలా ఉంటుంది. కాబట్టి దానికి క్లారిఫికేషన్గా 1000 ట్రస్ట్ వాలెట్లు అవసరం లేకుండా ఒకే ట్రస్ట్ వాలెట్ మీద అవన్నీ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దాని మీద చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరైతే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఒక్కొక్కరు 1000 వేశారు, 2000 వేశారు, 5000 వేశారు, సంథింగ్ దాని రీజన్ ఏదైనా ఉండొచ్చు. కానీ వాళ్ళ అకౌంట్ అక్కడ చేశారు కాబట్టి మనం దాన్ని కేవైసీ చేయకపోయినా మీరు ఒకే ట్రస్ట్ వాలెట్ చేసుకుని ఆ ఒక్క ట్రస్ట్ వాలెట్లోకి అవన్నీ పంపించుకోవచ్చు. ఇది కూడా గమనించండి. ఇందాక నేను చెప్పింది ఆ సిస్టమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా మీకు మీరు అర్థం చేసుకొని ఇది ఎలా పంపించుకోవాలో నేను చెప్పాను కాబట్టి మీ వ్యాలెట్ అర్జెంటుగా ఈ రోజు నుంచి రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచండి. అలాగే కూపన్ ఏదైనా ఉండిపోయినా అవి ఉన్నాయి కదా, వాటికి కూడా ఎలా చేయాలి, దాన్ని మళ్ళీ మీకు వచ్చేదానికి ఆ కూపన్ వాడుకోవడానికి లేదా దాన్ని కాయిన్గా మార్చుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయో చూస్తున్నాను. దాన్ని కూడా ఇది మీరు కాయిన్ మీరు వ్యాలెట్లోకి మార్చేసరికి దానికి కూడా క్లారిటీ ఇస్తాను. సో ఈ వారం మనం మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ అక్కడ పెట్టుకోవడానికి వెలిగిస్తున్నాను, మీరు పెట్టండి. మన కంపెనీకి ఉన్న ఏ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ చేద్దాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించి చేయండి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బీవీహెచ్ వెహికల్స్కి సంబంధించి లక్ష్మీవారం లక్ష్మీవారం ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబరు లేదంటే మెయిల్కి మీరు కాల్ చేసి ఆ బళ్ళు అన్నీ మీరు ₹1,67,900 చొప్పున కొనుక్కోవాలనుకున్న దానికి తీసుకోవచ్చు. వీలుంటే దాంట్లో ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు చేస్తాను. కారణం ఏంటంటే నెక్స్ట్ వచ్చేవి స్కూటీస్ కాకుండా
బైక్స్ మాత్రమే నేను రిలీజ్ చేస్తాం. స్కూటీ రావడానికి మళ్ళీ ఓ సరైన మోడల్ వచ్చే వరకు నా దగ్గర ఉన్నాయి. అవి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకునే వరకు ఇంకా స్కూటీస్ ఉండవు. ఇప్పుడు మన దగ్గర ఎన్నైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఎవరు కోరితే వాళ్ళకి ఆ దగ్గరలో ఉన్న పార్సల్ సర్వీస్ తీసుకునే రైల్వే స్టేషన్కి నేను పంపించేస్తాను, మీరు తీసుకోవచ్చు. దానికి ఎలాగని నేను చెప్తాను. నెక్స్ట్ మనం రాబోయే అన్ని వెహికల్స్లోనూ కూడా మనం అనుకున్నట్టు కాయిన్ యూటిలిటీ తీసుకుంటున్నాం. స్కూటీ సంబంధించి మరి మనం ఏం చేద్దామని దానికి కొద్ది రోజులు వెయిట్ చేస్తే నేను మీ అందరికీ చాలా ఆశ్చర్యం కలిగేంత మంచి రేట్లో చక్కటి మైలేజ్తో నేను మీకు ఒక వెహికల్ని ఇండియాలో ఇంతకు ముందు ఎంటర్ కానీ లాంచ్ చేయని ఒక స్కూటీని పరిచయం చేస్తున్నాను. ఆ స్కూటీని కొనుక్కోవచ్చు. చాలా మంచి రేట్ అన్నమాట. మీ మనసుల్లో ఏ రేట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో ఆ రేట్లో నేను మీకు ఆ వెహికల్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి రెడీ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడున్న స్కూటీస్ని ఈ 200 కిలోమీటర్లు అనేది ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, అవి తీసుకొని నెక్స్ట్ వచ్చేవి కొత్త ఆటోని పరిచయం చేస్తున్నాను. ఈ ఆటో ఏంటంటే ఈ రిక్షా అనేది ఒకటి. ఆ ఈ రిక్షాని కాకుండా అలాగే ఈ ఆటోలు కూడా కొన్ని కంపెనీలు, బ్రాండెడ్ కంపెనీలు లాంచ్ చేసాయి. ఆ 3.5 లక్షలు అలాగా అమ్ముతున్నారు. 100 కిలోమీటర్లని లేకపోతే సంథింగ్ 120 అని 30 అని ఇస్తున్నారు. నలుగురు కూర్చోవచ్చు దాంట్లో, ఈ రిక్షాల్లో. లేదంటే ఈ ఆటోలు, అది బ్రాండ్ ఏంటనేది మనం మాట్లాడుకోవద్దు. ఆ బ్రాండ్ ఏదైనా ఉండొచ్చు, పెద్ద బ్రాండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ మోడల్స్ మీ దగ్గర ఏమున్నాయో ఆ మోడల్స్ కాకుండా నేను ఒక కొత్త మోడల్ని మీకు పరిచయం చేస్తాను. ఆ మోడల్ ఏంటంటే ఇప్పుడున్న అప్పి సుమారు ఈ యనమండూరు 10 మంది వరకు పెట్టేస్తుంది అవసరం అనుకున్నప్పుడు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రికల్ బళ్ళు అన్నీ చాలా ఉన్నాయి, వస్తున్నాయి, అమ్ముతున్నారు. అది కారు కానీ, ఆటో కానీ, బైక్ కానీ, లేదా స్కూటీ కానీ, ఇలా రకరకాలుగా ఏవి ఉన్నాయి అవన్నీ మనం చూస్తున్నాం, కొనుక్కుంటున్నారు. అయితే వీటి ఛార్జింగ్లు అనేవి ఇంటి దగ్గర చేసుకోవడం తప్ప ఎక్కడ స్టేషన్స్ లేవు. అందుకొరకు మన సొంత బ్రాండ్ పైన ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా మీకు లక్షవారం పరిచయం చేస్తున్నాం. ఆ ఛార్జింగ్ స్టేషను మిగతా ఏవైతే పవర్ ఛార్జింగ్ స్టేషన్ ఉన్నాయో అవే స్టేషన్స్ని మన ఇండియాకి అనుకూలంగా ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేసి దాన్ని కంప్లీట్ చేసి పర్మిషన్ చేసుకొని దాటిని రెడీ చేశాను. అవి కూడా ఇస్తున్నాను. వీటిలో ఎలాగా అనేది ఇప్పుడు తెలంగాణలో నేను ఆ మధ్యని ఒక వీడియో చూశాను. హైవేల వెంబడి ఖాళీ స్థలాల్లో మీరు పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఇస్తుంది. ఛార్జింగ్ స్టేషన్ కావాల్సిన వాళ్ళు ఆ పవరు మిగతా అవన్నీ చూసుకున్నట్లయితే ఒక స్టేషన్ని 30 lakhs రూపీస్కి లోన్ ఒకవేళ పెట్టుకుంటే లోను ఇస్తారు. అలా పెట్టుకొని ఒక స్టేషన్కి పెట్టుకుని అక్కడి నుంచి ఛార్జింగ్స్ చేసుకునేలాగా తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా నేను చూశాను. నిజమో అబద్ధమో కన్ఫర్మేషన్ నాకు తెలియదు, వీడియో చూశాను. అయితే ఇది ఎందుకు చెప్పానంటే ప్రభుత్వాలు దీని మీద చాలా సుముఖంగా ఉన్నాయి, దాన్ని ఫాలో అవుతారని చెప్పాను. ఇప్పుడు అవి 30 లక్షలు. నేను కూడా మొన్న చైనా వెళ్ళినప్పుడు చూశాను. నాకే ఇక్కడికి వచ్చేసరికి
12 లక్షలు అవుతుంది. దానికి మళ్ళీ జిఎస్టీ యాడ్ అవుతుంది. అది కాకుండా నాకు ఇక్కడ రావడానికి అంటే నేను మళ్ళీ అక్కడికి పంపించడానికి మీరు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కలిపితే మందు కూడా మంచి రేటే, అదే రేట్లకి వెళ్ళిపోద్ది. కానీ అలా నాకు ఇది ఫస్ట్ వెంచర్గా ఆంధ్ర తెలంగాణలో చేద్దాం. నా తాలూకా వ్యక్తిగత లక్ష్యం ఏంటంటే ఒక స్టేట్లో ఓ 25,000 ఛార్జింగ్ స్టేషన్స్ రావాలి అని చూస్తున్నాను. అంటే అన్ని గ్రామాలకి కనెక్ట్ అయ్యేలాగా, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేలాగా ఒక 25,000 స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ మనం ఇద్దాం. దానికి సంబంధించి ఎవరైనా అర్హులే, సైట్ ఉంటే చాలు, పవర్ ఉంటే చాలు, అక్కడ నేను స్టేషన్ మీకు అలాట్ చేస్తాను. కొంత కట్టండి, మిగతాది ఈఎంఐ రూపంలో మీరు కట్టుకునేలా కూడా ఏర్పాటు చేస్తున్నాను. మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే దానికి కూడా నేను ఇస్తాను. కానీ మీ సైట్ ఉండాలి, ఆ సైట్ ఉండే దాని ప్రకారం చేద్దాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక బండి ఇచ్చాను, అది 100 కిలోమీటర్లే లేదా 80 కిలోమీటర్లే వచ్చిదే మంచి రేటుకి. అటు కామన్ మ్యాన్ కూడా అది ఏమాత్రం కొనుక్కొని పట్టుకొని పోతే మనం చక్కగా తిరిగి వచ్చి ఇచ్చాను, అంత తక్కువ రేటు. 80 కిలోమీటర్లు వస్తుంది అనుకోండి, అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక 50 వెళ్ళిన తర్వాత మీరు దాంట్లో చూస్తారు ఎంత ఛార్జింగ్ ఉన్నది కనబడుతుంది. రిమైనింగ్ కావాలన్నప్పుడు ఆ యాప్ ఓపెన్ చేస్తే మీరు వెళ్ళే దారిలో ఏ దారి వెళ్తున్నారో దాన్ని చూన్ చేయండి. ఆ దారిలో ఎక్కడ స్టేషన్ ఉంటుంది అనేది కూడా ఆ యాప్లో కనిపిస్తుంది. అది కూడా రెడీ అయిపోయింది. అంటే మీకు ఎంత దూరంలో ఉన్నదో అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఆ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అంటే ఒక 80 కిలోమీటర్లు మైలేజ్ వచ్చి బండిని కూడా పట్టుకొని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వచ్చేయచ్చు. అంత దూరం దాని మీద ప్రయాణం చేయమని చెప్పలేదు. దానికోసం ఇబ్బంది పడకుండా వచ్చేటట్టుగా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని పెంచుతాం. ఎందుకంటే పూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఇది ఒక్కటే మార్గం. అందుకే అక్కడక్కడ బళ్ళు వగేరలు కాలిపోతున్న గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉద్దేశాలు ఎక్కడ మారకుండా దాన్ని ముందు తీసుకెళ్తుంది. అవి ఆయా కంపెనీలు ఎందుకు కాలుతున్నాయో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేను వాడేది ఏంటంటే అసలు పేరడం అనేది ఉండదు. అలాంటి బ్యాటరీ కాదు నేను చేసేది, కాబట్టి ఆ భయం లేదు. అలాగే ఎవరు ఓ చిన్న బండిని కూడా తక్కువ మైలేజ్తో కూడా మీ అవసరాలన్నీ, మీరు ఒక ఊరు వెళ్ళారు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఊరిలో ఎక్కడ టీ కొట్టు దగ్గర లేదా కిరాణా షాప్ దగ్గర లేదా ఏదో డాబా దగ్గర ఎక్కడ ఛార్జింగ్ ఉంటే అక్కడ పెట్టించుకోవచ్చు. లేదు దారి మార్గ మధ్యంలో ఒక ఆయనకి ఓ ల్యాండ్ ఉంది, ఒక 5 సెంట్లో సంథింగ్ అంటే అక్కడ కూడా స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పెట్టించుకుని అక్కడి నుంచి మీరు అలా వెళ్ళిపోవచ్చు. అంటే బంకుల మాదిరిగా, బంకుల కంటే ఈజీగా ఛార్జింగ్ స్టేషన్స్ ఈ 2 రాష్ట్రాల్లో వచ్చేటట్టుగా నేను రెడీ చేసుకొని ఉంచాను. కాబట్టి ఇది కూడా నేను లక్ష్యవారం తెలియజేస్తాను. ఇప్పుడైతే మీరు చేయాల్సింది మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ నెంబర్ పెట్టేసుకోండి. నేను ఇచ్చినప్పుడు వెంటనే పెట్టేసి ఆ బిఎంబికి వగేరా నేను ఎంత కూపన్ పెట్టానో అంతకి మీరు చేసుకొని కాయిన్స్ అన్నీ తీసుకోండి. కొనుక్కున్న కాయిన్స్ తప్ప మొత్తం కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కొనుక్కున్న వాటికి మాత్రం మనం మరో ప్లాన్లో ఉన్నాం. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే మీ కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను, మీ సెలవులకు కూడా ఒక మంచి ప్లాన్ ఇస్తున్నాను. మీతో పాటుగా ఎవరైతే మనం యూటిలిటీ చేద్దాం అని అనుకున్నారో దాంతోపాటు నేను ఈ బీవీహెచ్ వెహికల్స్లో కూడా నేను కూడా యూటిలిటీ తీసుకుంటాను. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఒక ముగ్గురు అనుకుంటాను ఉంటారు. చాలా వల్గర్గా మాట్లాడటం, చాలా ఓవర్గా మాట్లాడటం రకరకాలుగా జరుగుతుంది. దానికి అనుకూలంగా స్పందించిన ఏ ఒక్కరికి మీరు కొనుక్కున్న 500 లేదా 2000 కొందా లేదా ఏదైతే ఇచ్చారో అంతకి సరిపడగా కాయిన్స్ తప్ప మిగతాయి రావు.
పంపించను వాళ్ళకి. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి. వీళ్ళు నాతో మాట్లాడిన ఎవ్రీ రికార్డెడ్, వీళ్ళకి నేను పంపించిన డబ్బులు, కాయిన్ అయితే కాయిన్, మీటింగ్కి వస్తే మీటింగ్కి కూడా నేనే ఇస్తే అది ఎవ్వరికీ చెప్పకుండా నేనే డబ్బులు పెట్టుకుంటున్నాను మిమ్మల్ని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చాలాసార్లు నేను ఇచ్చినవి ఉన్నాయి. ఎందుకు? ఒక చక్కగా నడుస్తున్న కంపెనీకి వీళ్ళెవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు ఈ డిస్టర్బెన్స్ తోటి కానీ దీంతో సంబంధం లేని ఒక కామన్ మ్యాన్ తన తాలూకా కాయిన్స్ని ఈ తప్పుడు మార్గంలో చేసినప్పుడు ఆవేశపడి చెలో హైదరాబాదు, చెలో వైజాగ్ లాంటివి పెట్టి డిస్టర్బ్ చేస్తే దాంట్లోకి వచ్చి కంపెనీ అలిగేషన్లోకి వెళ్ళి కాయిన్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. అంటే గొడవలు పడి అవి స్ట్రెస్ వ్యాలెట్లోకి వెళ్ళిపోయి లేదా ఇంటర్నేషనల్ ఏం చేయలేదు, నేను ఇవ్వాల్సింది వీళ్ళందరికీ అన్యాయం జరిగిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో నేను వాళ్ళ అప్లికేషన్స్ కొన్నింటిని ఒప్పుకొని నేను ఇవ్వడం జరిగింది. అవన్నీ ప్రూఫ్డ్ వాయిస్ రికార్డులతో నన్ను ఏ విధంగా మాట్లాడారో అది కూడా ప్రూఫ్డ్. ఈ కాయిన్స్ అన్నీ మీకు ఇచ్చేసిన తర్వాత వాటి సంగతి ఏదో చూడాలని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎలిగేషన్స్ చేసే వాళ్ళు ఎవరితోటి మీరు కోఆపరేట్ చేసినా, దానికి మీకు మద్దతు చేసినా ఖచ్చితంగా కిబో సమాజానికి అంటే కిబో కమ్యూనిటీకి అన్యాయం చేసే వాళ్ళుగా, వ్యతిరేక వ్యక్తులుగా పరిగణించి నేను వాళ్ళ కాయిన్స్ కొనుక్కుని మాత్రమే ఇస్తాను, మిగిలినవి రావు. అలాగే నన్ను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేశారు ఒక రకంగా, దానికి ఏం చేయాలని దాని మీద పూర్తి క్లియర్గా ఉన్నాను. దానికి ఏం చేయాలో నాకు తెలుసు, దానికి ఎలా చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే ఒక గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్లో ఏవేవో పెట్టేసి 10 మంది వస్తే వాళ్ళకి సాధించేలా చేస్తున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను వీళ్ళు రకరకాల కంపెనీలు పెట్టడం, రకరకాల కంపెనీలో చేయడం, మీ దగ్గర డబ్బులు కట్టించడం, ఆ తర్వాత ఆ కంపెనీ దిక్కు ముక్కు లేకుండా పోవడం, దాని గురించి అడిగితే ఇంకో కంపెనీ తీసుకురావడం, వాటి గురించి మాట్లాడే ముందు ఇంకా అది అడుగుతున్నప్పుడు మన కిబోని టార్గెట్ చేసి తిట్టడం. వాళ్ళు ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్ళారంటే ఆ కంపెనీ గురించి చెప్పే ముందు అది ఎందులోకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు మన కిబోని టార్గెట్ చేయడం, రకరకాల వాయిస్లు టార్గెట్ చేయడం. ఇక్కడి నుంచి మళ్ళీ కొంతమంది అక్కడికి వస్తారు, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, ఆ కంపెనీ ఎత్తేస్తుంది, ఆ డబ్బుల గురించి మాట్లాడరు. కానీ ఇలా వాళ్ళు చేసిన ప్రతి కంపెనీలో నాది ఐడి ఉంది. సో కాబట్టి దాంతో ఏం చేయాలి, దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఆ పనిలో కూడా కంప్లీట్ అయిపోయింది. అది లోన్లు ఇప్పిస్తాను, మీరు 1500 కట్టండి, మీకు ఇవి ఇచ్చేస్తాను, ఇది చేయండి, రకరకాలుగా 10% ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పారు. నేను మన సంస్థ నడుపుతున్నప్పుడు, ఇంత బాగోపోయినా నేను చేస్తున్నప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను. కొన్ని లక్షల మంది ఉన్న కమ్యూనిటీలో 100 మంది కూడా లేని దాంతో వీళ్ళు జరగలేకపోతున్నారు. మరి మీ కాయిన్స్ అన్నీ పోయేలాగా, మీకు నష్టం జరిగేలాగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు వినడం, ఎందుకు అలా కోఆపరేట్ చేయడం చేస్తున్నారంటే దాని నష్టం మీకే వస్తుంది. ఎందుకు ఏం ఇబ్బంది వచ్చిందంటే మీకే నష్టం, అంటే మనకి నష్టం, మనకి నష్టం. సో ఇలా చేసిన వాళ్ళని నా తాలూకా ఐడియాలజీలో, నా తాలూకా నేను కానీ దాని మీద దృష్టి పెడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అది ఎవడో చేశాడు, వాడు ఎత్తేసాడు, వాడు పోయాడు, నన్నేం చేయమంటుంటే అవ్వదు. ఇలా మాట్లాడిన వారి కంట్రోల్లో ఉన్న టీంలోనే నేను ఉన్నాను, ఎవ్రీ కంపెనీలో ఉన్నా. అవ్వదు. దానికి ఎలా చేయాలో నేను పట్టించుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను.
కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి వాయిస్ రిచ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. మీ కాయిన్స్ మీరు చక్కగా తీసుకోండి. మీరు యూటిలిటీలో వాడుకోండి. నేను యూటిలిటీలో వాడతాను. ఈ యూటిలిటీని ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ప్రసంగించిన వారందరూ ఇప్పుడు దాన్ని చేసి చూపించండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన కమ్యూనిటీ చాలా పెద్దది కావడం వల్ల ఏ కంపెనీ పెట్టినా ఇందులోకి వచ్చే ఓ బిందె నీళ్ళు తోడుకెళ్ళినట్టు కమ్యూనిటీ తోడుకెళ్తున్నారు. అంటే వీళ్ళందరూ పాతోళ్ళే, కానీ కలిసి ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ వేరే కంపెనీలు ఎక్కడ ఇలా కమ్యూనిటీలో కలిసి ఉన్నది లేదు. ఒక కాయిన్ తోటి, ఒక అకౌంట్ తోటి మనం ఇందులో కలిపాం. అక్కడెక్కడా లేదు. మీకు ఉదాహరణకి ఒక మామిడి చెట్టు ఉంది, మంచి కాయలు కాస్తుంది. ఒక కర్రో రాయో పట్టుకెళ్ళడం, కళ్ళు మూసుకొని విసిరిస్తే ఏదో కాయకి తగులుతుంది. 4 కాయలో ఒక కాయ కింద పడుతుంది. అవి పట్టుకెళ్ళడం, వాటిని తినడం, అయిపోయిన తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ ఒక రాయి ఇసరడం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఓ కంపెనీలోకి వెళ్ళడం, దాని గురించి ఊదరగొట్టడం. నేను బర్మా తీసుకెళ్తాను, నిన్ను ఈ గోవా తీసుకెళ్తాను, లేకపోతే నేను ఢిల్లీ తీసుకెళ్తాను, యూటీ తీసుకెళ్తానని ఇలాంటివి కొన్ని వచ్చాయి. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో మనకు అర్థం కాదు. అందులో మీరు కట్టిన డబ్బులు ఏమయ్యో అర్థం కాదు. ఆ తర్వాత ఇంత కట్టండి, 12,500, 12.5 లక్షలు ఇలా చేశారు. అవి నేను ఎప్పుడు అడగలేదు, నా డబ్బులు కూడా పోయాయి. నేను అడగలేదు, ఎందుకంటే బిజినెస్లు ఇవన్నీ కామన్గా ఉన్నాయి అంతే. కానీ ఒక కమ్యూనిటీతో కరెక్ట్గా పని చేసుకుంటున్న కంపెనీని పదే పదే టార్గెట్ చేసి పదే పదే తప్పుగా మాట్లాడుతుంటే, ఎన్ని లక్షల మందిలో అతి తక్కువ మందే మాట్లాడుతుంటే మనం వింటున్నాం. అందుకు దాన్ని ఆశా చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన కంపెనీలో ఏం న్యాయం చేశారో చెప్పరు. ఇప్పుడు నేను చెప్పిస్తాను. అది వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అప్పుడు ఎందుకు? ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నాను, నేనే కాయిన్స్ ఇవ్వాలి. ఓకే, మరి మీరెందుకు నాతో మాట్లాడుతున్నారంటే, నేను అందరితో చేయించాను, అందుకే నేను మాట్లాడుతున్నాను అన్నాను. ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఇచ్చేసిన తర్వాత మొదలెడతాను, లేదా ముందే మొదలెడతాను. చూదురుగానే ఎలా ఉంటుందో. సో మన కమ్యూనిటీ మొత్తం ఎవ్వడు పిలిచినా మీరు వెళ్ళవద్దు. ఎవ్వరు పిలిచినా వెళ్ళొద్దు. ఎవరైనా వెళ్ళారంటే మీరు మెర్జ్ చేసుకోవడం, మీరు ఏదైతే ట్రస్ట్ వాలెట్ ఒకదాన్ని పెట్టారో దాంట్లోకి వెళ్ళదు. ఎందుకంటే మిగతా కమ్యూనిటీకి నష్టం చేసేలా ఎవరు చేయకండి. మీ పని మీరు చేసుకోండి, మీ కాయిన్స్ మీరు తీసుకోండి. ఇలా పని చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తినడం వాళ్ళకి అలవాటు. నేను ఎందుకు ఇస్తున్నాను, మరి ఎందుకు డాడీ మీరు ఇస్తున్నారు అంటే, ఒకరి కోసం కమ్యూనిటీ మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేయడం ఇష్టం లేక భరించానన్నాను. ఇంకా మీ కాయిన్స్ మీకు స్టేకులో లేకుండా ఇచ్చేస్తున్నాను. ఇంక నేను భరించాల్సిన అవసరం లేదు, భరించి ఒప్పుకోలేదు. బీవీహెచ్ అనే దాన్ని ముందు తీసుకెళ్ళాల. దాన్ని తీసుకెళ్ళేలోపు నీ సంగతి తెలిచేద్దాం. నేను లక్ష్మణుడు వివరాలిస్తాను. ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా చూడండి. మీరు ఇక్కడ కోఆపరేట్ చేయకండి. చేసి ఇబ్బందులు నన్ను పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. మళ్ళీ మనం వైజాగ్ వెళ్దామన్నా, హైదరాబాద్ వెళ్దామన్నా డబ్బులు దండియడమే. డబ్బులు దండేసుకోవడానికి ఏం చేస్తారు? దాని మీద అనుకుందాం, చాలాసార్లు అనుకున్నారు. మీ అకౌంట్ గురించి మాట్లాడాను, మీరు పట్టుకొని మీ కాయిన్స్ మీరు ట్రస్ట్ వాలెట్లోకి పట్టుకెళ్ళమండి, తెలిపండి. ఏమున్నాయో అవి ఒక్కొక్కరికి క్లోజ్ చేసిద్దాం. కాబట్టి వీటి లేట్లీ సపోర్ట్ చేయవద్దు. వాళ్ళు వెళ్ళగలిగినంత దూరంకి 100 రెట్లు దూరం నేను వెళ్తాను. ఎందుకంటే మీకోసం, మీ అందరి తాలూకు కాయిన్ మీ వ్యాలెట్లోకి వెళ్ళడం కోసం, మీ అందరి తాలూకు కాయిన్ భవిష్యత్తులో యూటిలిటీ చేసుకుంటూ కాయిన్ రేట్ పెరగడం కోసం. ఎందుకంటే
అందులో నా కాయిన్స్ కూడా ఉన్నాయి. అంటే మరీ మనం ప్రజాసేవకి వెళ్ళిపోతామా అని విమర్శించే వాళ్ళ కోసం అన్నాను. మీ కాయిన్స్‌తో పాటు నా కాయిన్స్ కూడా ఉన్నాయి. సో, నేను లక్ష్మీ నాడు మీకు కొత్త ఆటోని, యాజ్ ఇట్ ఈజ్ అప్పీలెంట్ ఆటోని, మెగాలాంటి ఆటోని, అలాగే ఒక ఛార్జింగ్ స్టేషన్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ వాలెట్ పెట్టుకోవడానికి కూడా ఈ వారం ఇచ్చేస్తాను. వారం రోజుల్లో మీ ముందుకు ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా హెల్త్ బాగోలేకపోవడం వల్ల నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. నా ఫోన్లు కూడా నాకు ఇవ్వకుండా డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మా కుటుంబీకులే తీసుకున్నారు. నేను అప్పుడప్పుడు పెట్టడానికి అడిగి తీసుకొని పెడతాను. కానీ టైంకి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అర్థం చేసుకోండి. అనవసరంగా మాట్లాడే గ్రూప్‌లోకి వెళ్ళడం, మద్దతు పలకడం చెయ్యొద్దు. చేయొద్దంతే. థ్యాంక్ యూ.